పూర్తిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. తండ్రి, మీ కృపతో ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో పిల్లలందరం కూడుకొని ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆరాధించుకుంటున్నటువంటి అవకాశాన్ని బట్టి మీ ప్రజలను చెల్లిస్తున్నాము నాన్న. ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ పిల్లలను మీ కృపతో ముందుకు నడిపిస్తున్నందుకు మీ పనులను చెల్లిస్తూ ప్రతిదినము మిమ్మల్ని ఆరాధించు పిల్లలను అందరిని బట్టి మేము వందనములు చెల్లిస్తూ మరి ముఖ్యంగా తండ్రింత వరకు పాటల ద్వారానే ప్రార్థన ద్వారానే మరి మీ మాటలు చదువుతు ద్వారానే మిమ్మల్ని గణపరుస్తాం. మీ పిల్లలకు కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మరికొన్ని నిమిషాల పాటు మీ పిల్లలందరం కలుసుకొని మీరు రాయించిన జీవగ్రంథం నేను మాటలను ఆలోచిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండగానే వేడుకుంటూ మీ పిల్లల ఎదుట మీ మాటల చేత మిమ్మల్ని గొప్ప చేయగలిగే పరిపూర్ణ సహాయాన్ని నాకు అందించాలని వేడుకుంటూ వింటున్న మీ పిల్లలందరూ గ్రహించే మంచి మనసును ఆలోచన రవుతారని యేసుక్రీస్తు పేరుపై ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె మంచండి. మరి వాళ్ళందరినీ క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని మనకు ఇచ్చినటువంటి పరలోకంలో ఉన్న దేవునికి యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆన్లైన్ లో కూడి వచ్చినటువంటి దైవ సూతులకు ప్రజలకు సహోదరులకు సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తున్నామని నా వందనములు తెలియజేస్తూ మరి ఏర్పాటు చేయబడినట్టు మంచి పాఠంలోనికి కొన్ని సంగతులను మేము ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. మరి వింటున్న మీరందరూ కూడా జాగ్రత్తగా బైబిల్ అలాగంతో పరిశీలన చేస్తూ సత్యవాక్యాన్ని సవివరంగా తెలుసుకునేవారుగా మనం అందరం ఉండాలని మీకు మనం చూస్తున్నాను. మిమ్మల్ని దేవుని వాళ్ళరా ప్రపంచకులు దేవుని రాజ్యానికి వారసులనే ఈ అంశంపై మరి బైబిల్లో రాయబడిన సంగతులను ఆలోచించే ముందు మరి లోకం బ్రతుకుతున్న విధానాన్ని, లోకంలో ఉన్న మనిషి బ్రతుకుతున్న విధానాన్ని మనం ఆలోచిస్తే ప్రతి మనిషి ఆదాము ఏదోని తోటలో నుండి దేవుని చేత వెళ్ళగొచ్చినది మొదలుకొని ఈనాటి వరకు ప్రతి మనిషి కష్టపడితేనే గాని కడుపు నిండదన్న స్థితిలో మానవ ప్రపంచం ఉందన్న సంగతి మనకు తెలుసు. అయితే ప్రతి మనిషి తన పొట్టను తన కడుపును నింపుకోవాలని, తన బ్రతుకును తన బ్రతకాలన్న ఆలోచనతో ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఈనాటి కాలంలో మాకంటూ ఒక ప్రత్యేకత కావాలని, మమ్మల్ని కూడా ఈ సమాజం, ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించాలన్న ఆలోచనతో మరి ఎవరికి చూసినట్టుగా వారు సంఘాలుగా నియమించుకొని మాకంటూ ఒక ప్రత్యేకతను ఇవ్వాలని మానవ సమాజంలో బ్రతుకుతున్న మనుషులను గురించి కూడా మనకు తెలుసు. స్త్రీల సమాజం, స్త్రీల సంఘంగా మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని, అలాగే వికలాంగులకు సైతం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మాకంటూ ఒక ప్రత్యేకత, మమ్మల్ని కూడా ప్రత్యేకించి ప్రభుత్వము సమాజాన్ని గుర్తించాలని వాళ్ళ కోసం ఒక కోట ఏర్పాటు చేయటం, స్త్రీల కోసం ఒక కోటను ఏర్పాటు చేయటం, ఉన్నత విద్యను అభ్యసించిన వారిని సైతం వారంటూ ఒక ప్రత్యేకతంగా ఒక సంఘాన్ని లేదా వాళ్ళకంటూ ఒక కోటను ఏర్పాటు చేసుకొని నాకు ముందున పెట్టుకున్న మనుషులందరూ మనకు తెలుసు. ఎవరికి చూసినట్టుగా వారు సంఘాలను కానీ సమాజంగా కూడుకొని కానీ ఇటు ప్రభుత్వం చేత సమాజం చేత వీళ్ళు ప్రత్యేకింపబడిన వారుగా లేదా వాళ్ళకంటూ ఒక స్థానం ఉందని చెప్పుకునేవారుగా బతుకుతుండడం మనకు తెలుసు. ఎవరి పనిలో ఎవరు వారి జీవితాలను గడుపుకుంటూ బతుకుతున్నవి మానవ సమాజంలో ఎవరి చేత, ప్రభుత్వం చేత కానివ్వండి, సమాజం చేత కానివ్వండి, ప్రత్యేకంగా గుర్తింపు లేకుండా బ్రతుకుతున్న వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే వాళ్ళే నపంచకులు అని తప్పదు. ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకమైన కోట
వికలాంగులకు, వెనకబడిన వారికి, ఉన్నవారు లేనివాడు దాని తాత్పర్యములు ఉన్నప్పుడు ఎవరికి తగ్గ చోట వారికి ప్రభుత్వం ద్వారా ఉన్నట్టుగా మనం చూడగలం. కానీ నపుంసకులకు మాత్రం ప్రభుత్వం చేత గుర్తింపు లేని ఒక ప్రభుత్వం చేత కానివ్వండి, సమాజం చేత కానివ్వండి, గుర్తింపు లేనందువలన వారు ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ బ్రతుకుండటం మనం చూస్తుంటాం. అయితే వాళ్ళను కూడా ప్రేమైనది గురువారా సమాజం ఒప్పుకోక ఎవరి కుటుంబంలో పుట్టారో ఆ కుటుంబం వారు మాకు అవమానకరమన్న ఆలోచనతో వాళ్ళు కుటుంబం వారు కూడా వారిని దగ్గరకు రాని యొక్క చేరతీయక ఎంతో మంది ప్రత్యేకింపబడిన వారుగా వాళ్ళందరూ ఒక తోట కూడుకొని ఒక ప్రభుత్వం చేత గుర్తింపు లేక, సమాజం చేత గుర్తింపు లేక వాళ్ళే ఏర్పరచుకుని వాళ్ళు బ్రతుకుతూ మానవ సమాజంలో మన కనపడటం మనం చూస్తున్నాం. అయితే వీళ్ళందరినీ ఇలా అనటానికి గల కారణం, ఇలా కావటానికి గల కారణం ఏంటిని ఆలోచిస్తే ప్రభుత్వం చేత గుర్తింపు లేదు గనక వాళ్ళ రేషన్ కార్డు దగ్గరకు బియ్యం కొరకు రేషన్ కార్డు దగ్గరకు వెళ్ళినా మీ ఆధార్ కార్డు చూపించండి, మీరు ఆడ మగ అని ప్రశ్నించి వాళ్ళని అవమానించడం కూడా మానవ సమాజంలో జరుగుతుంది. ఎందుకంటే దేవుడు స్త్రీలుగాను పురుషులుగాను సృష్టించాడు, పురుషులుగాను స్త్రీలుగాను సృష్టించాడు. మీరు స్త్రీ కాదు పురుషుడు కాదు కదా అని ఎన్నో మాటల చేత వారిని అవమానపరుస్తూ మాట్లాడటం మానవ సమాజంలో చూస్తున్నాం. దేవుడి గౌరవం అన్నది లేకుండా మానవ సమాజంలో వారిని ఎన్నో అవహేళన చేసే మాటలతో మాట్లాడుతూ ఈ సమాజం వారిని గుర్తించకుండా బాధపెడుతుందన్న సంగతిని మనం పరిశీలన చేయగలిగితే వారిని ప్రశ్నించే వాళ్ళు చెప్పే మాటలు, మేము ఎదుర్కొంటున్న సమస్యలు, మేము పడుతున్న ఇబ్బందులు, మేము పడుతున్న ఎన్నో అవమానాలు, వీటన్నిటిని కట్టుకుని మేము బ్రతుకుతున్నాము అంటే ఇటు కుటుంబం వల్ల ఆధారం లేక, ప్రభుత్వం వల్ల ఆధారం లేక, అందులో మానవ సమాజంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ బ్రతుకుతూ కష్టంలో ఉన్నవారు ఎవరు అనంటే నపుంసకులు అని మనకు అర్థమవుతున్నాయి. ఎవరు స్త్రీలకు సైతం ప్రత్యేకమైన కోతలు, ఎవరు ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులకు ఉన్నవారు ఇప్పుడు బస్సు డ్రైవర్ పోస్టులకు కూడా వాళ్ళు పురుషులతో మేమేమి తక్కువ కాదు అని పోటీపడి ఎవరు వాళ్ళు కూడా డ్రైవర్లుగా బస్సులను నడిపే స్థితికి మేము వచ్చాము అని చెప్పుకుంటున్నప్పుడు ఎవడు వాళ్ళకన్నా స్త్రీల కన్నా నపుంసకులేము దృఢమైన వారు, వాళ్ళకన్నా తక్కువ బలం కలిగిన వారు కాదు, దృఢంగా ఉండి వాళ్ళకన్నా శక్తివంతంగా ఉండేవారు నపుంసకులైతే మరి ప్రభుత్వం వారిని గుర్తించకపోవటం, వారి ప్రభుత్వం వారి లోకంలో ఉన్న అసమానత మనకు అర్థం కాదు. కానీ ప్రేమైన దేవుని వల్లరా వీళ్ళు మాత్రం మాకు ఏ గుర్తింపు లేదు అని ఎంతో వేతన పడుతూ ఉండటం మనకు కనపడుతుంది. మరి మానవ సమాజం ఇలాంటి వారిని గుర్తించినప్పుడు సర్వాన్ని కలగజేసిన దేవుడు, అనంత విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఇలాంటి వారిని కూడా గుర్తు తెచ్చుకోకుండా తన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు వాళ్ళను గుర్తు రాశాడు అనంటే వాళ్ళు కూడా దేవుని లెక్కల్లో ఉన్నవారే. అయితే ఇలా బైబిల్ని పరిశీలించకుండా అక్కడక్కడ ఉన్నటువంటి మాటల్లో చదువుకుంటూ దేవుడు వాళ్ళేమైనా ప్రత్యేకించబడిన వారుగా లేదా దేవుని చేత ఏర్పరచబడిన వారు కాదు అన్న ఆలోచనతో ఎంతో వాళ్ళను అవమానపరుస్తూ సిగ్గునొందేటట్టు చేస్తున్న ఈ మానవ సమాజంలో దేవుని మాటలను వినిపించి వారిని కూడా దేవుని వైపు మళ్లించుటకు మనం ప్రయత్నపడాలంటే ఇలాంటి వారిని చూద్దాం. ఇలాంటి వారిని చూసి కూడా మనకు బైబిల్లో దేవుడు చెప్పాడు అన్న విషయాన్ని క్రైస్తవ సమాజానికి తెలియచేయాలన్న నా చిన్న ప్రయత్నంతో నేను మాట్లాడుతున్నాను. నిజంగా దేవుని మాటలు వారి హృదయాన్ని ఆనందపరుస్తాయని ఆలోచిస్తే దేవుడు రాయించిన ఒక మాటను మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము
25 వచనాన్ని బైబిల్ ఉన్న వారు చదివి సహాయం చేయగలిగితే అక్కడ ఒక మాట, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. మానవ సమాజంలోనూ గుర్తింపు లేక, ప్రభుత్వం ద్వారా గుర్తింపు లేక, కుటుంబం వారి ద్వారా ఆదరణ లేక, మేమెందుకు పుట్టాము, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించాడు అని దేవుని మీద కూడా వారు వ్యతిరేక భావన ఏర్పడకుండా, మరి దేవుడు మాట్లాడించిన దయగల మాటలను వారికి తెలియచేస్తే, దేవుడు మా మీద ఇంత ప్రత్యేకతను ఏర్పాటు చేస్తున్నాడు, ఇంత ప్రత్యేకంగా మమ్మల్ని చూస్తున్నాడా అన్న విషయం వారికి అర్థమైతే, కనీసం మనల్ని అందరినీ పుట్టించిన సర్వేశ్వరుని దేవుని యొక్క ప్రేమను నపంచకులకు కూడా తెలియజేసే ప్రేమైన దేవుని వల్లరా వారి హృదయం సంతోషంగా ఉంటుందన్నట్లు, ఒకరి హృదయములోని విచారము దాన్ని కృంగజేస్తే దయగల మాటలు దాన్ని సంతోషపెట్టును అన్నాడు. ఎవరి దయగల మాటలు అని అనగానే ఏవో అని అనుకుంటాడు. 66 పుస్తకాలు రాయించినటువంటి సర్వేశ్వరుడైన దేవుని యొక్క మాటలు మాత్రమే మనిషి హృదయం సంతోషపెట్టగలరు. కనుక ఈ మాటలు ఆలోచిస్తే ప్రేమైన దేవుడు అన్నదా, నిజంగా వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, దేవుడు చెప్పిన ఒక మాటను కూడా మీరు మరొకసారి బైబిల్లో చూడగలుగుతారు. ఈరోజు మానవ సమాజము, ప్రభుత్వం, కుటుంబం వారు గుర్తించకుండా వీళ్ళు ఇలా ఉన్నారే. నిజంగా దేవుడు మనుషులను గురించి ఏమన్నాడు అని ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే, 100వ కీర్తనల గ్రంథంలో 100వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట వస్తుంది. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడు గాను. 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్లరా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, ఆయన గొర్రెల ముహందు. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి గ్రహించవలసిన విషయం ఏంటి అనంటే, యెహోవాయే దేవుడు, ఆయనే మనల్ని పుట్టించెను అన్నాడు. మరి ఆయనే మనల్ని పుట్టించెను అని అన్నప్పుడు, ఈ నపుంసకులు ఎలా పుట్టారు? మానవ సమాజంలో ప్రభుత్వం ద్వారా కానివ్వండి, కుటుంబం ద్వారా కానివ్వండి, ఇలా కావటానికి అవమాన పాలు కానివ్వండి, నిందల పాలు కానివ్వండి, ఎంతో ద్వేషలకు గురవుతున్నటువంటి ఈ నపుంసకులు ఎలా పుట్టారు ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వలన. వాళ్ళకున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, నిజంగా వీళ్ళని ఎవరు పుట్టించారు అని అంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు పుట్టించాడని మనం ఆయన గొర్రెలను కీర్తనకారుడు మాట్లాడుతూ వస్తున్న మాటను దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలిగితే, మరి వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల, బైబిల్ని చదువుతున్న బోధకులు కూడా వీళ్ళని గుర్తి ఏమని చదువుకుని వీళ్ళని దూరం పెడుతున్నారంటే, కనీసం దేవుని దగ్గరకు రానివ్వకుండా చేసిన పాస్టర్లు కూడా లేకపోలేదండి. దేవుని మందిరానికి వెళితే నువ్వు రాకూడదని చెప్పిన పాస్టర్లు కూడా లేకపోలేదండి. ఎందుకంటే దేవుడు పుట్టించేటప్పుడు ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనంలో ఆడదానిగాను మగవానిగాను పుట్టించడం అని రాయబడి ఉంది కనుక, మీరు ఆడ కాదు మగ కాదు కనుక, మీరు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు అని చెప్పి క్రైస్తవ సమాజంలోని బోధకులు కూడా లేకపోలేదు. అయితే ప్రేమైన దేవుని వల్లరా, మరి వీళ్ళు ఎలా వచ్చారు ఎలా పుట్టారు అని ఆలోచిస్తూ బైబిల్ని చదువుతున్న బోధకులు గ్రహించటానికి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు దేవుడు చెప్పిన మాట మనకు తెలుసు. ఆది యందు దేవుడు నేలమట్టి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో
జీవవాయువును ఊదెను. అంటే మొదటి మానవుడైన ఆదాము గారిని కలగజేసి దేవుడు జీవవాయువును ఊదినటువంటి సందర్భాన్ని మరి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేస్తుంది. అయితే ప్రియమైన దేవుని వల్లరా ఇలాంటప్పుడు ఆదామును కలగజేసి ఆదాములో నుంచి అవ్వమ్మను తీశాడు. ఇలా తీసినప్పుడు స్త్రీగాను పురుషులుగాను వాళ్ళను పుట్టించినప్పుడు మరి నపుంసకులు ఎలా వచ్చారు వీళ్ళని గుర్తు ఈ మానవ సమాజం ఇలా మాట్లాడుకుంటే యేసుక్రీస్తు వారు వీళ్ళని గుర్తు చూపుతూ అన్న మాటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. ఒకసారి మీరు చూడగలిగితే ఈ సందర్భంలో ఒక మాటను మీరు చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. పరలోక రాజ్యం పరలోక రాజ్యములు తమ్మును తాము నపుంసకులుగా నపుంసకులను కలరు. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వలన దేవుడు ఆడుగానుగాను మగవాడిగాను వాడు పురుషులుగాను స్త్రీలుగాను పుట్టించినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ప్రతి మనిషికి పుట్టకు కారణమైనటువంటి దేవుని చేత ప్రపంచ మానవాళిని నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు నపుంసకులు కూడా తల్లి గర్భములో నుంచి పుట్టారు అని చెబుతున్నాడు అని అంటే ఎవరు ఎందుకు ఇలా పుట్టారు? స్త్రీగానో పురుషులుగానో ఉండవలసిన మనుషులు స్త్రీ కాకుండా పురుషులు కాకుండా వీళ్ళు పుట్టడానికి గల కారణం ఏంటి? అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆలోచించి తెలుసుకోవాల్సిన క్రైస్తవ బోధకులు కూడా యేసుక్రీస్తు అంతటి వాడే నపుంసకుల గురించి మాట్లాడాడు, పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. మరి వీళ్ళని గురించి మేము తీసుకుంటున్న నిర్ణయం ఏంటని క్రైస్తవ సమాజం ఆలోచించకుండా పరలోకపు జ్ఞానాన్ని చేతగొట్టుకున్న క్రైస్తవులు కూడా వారిని నిందించి మాట్లాడటం ఎంతవరకు ఇలా నిందించి మాట్లాడటం వల్లండి ఒక రోజు ఒక చర్చిలో జరిగిన సంఘటన ఏంటంటే మమ్మల్ని చర్చికి రానివ్వరా అన్న కోపం చూడండి. ఒక పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి ఒక స్త్రీ వెళ్తే చర్చిలోకి ఒక స్త్రీ వెళ్తే ఒక స్త్రీ వెళ్ళిందని గమనించి బయట తలపేసి పెట్టిందని. ఎందుకంటే ఏదో తప్పు జరుగుతుంది అని వాళ్ళని నిందించి వాళ్ళను దేశించాలన్న ఆలోచన. ఎందుకంటే మమ్మల్ని దేశిస్తున్నారు గనక పగ తీర్చుకోవాలన్న కక్షతో ఇలా చేయటం జరిగింది. అయితే ప్రేమైన దేవుని వల్లరా ఇలా కావటానికి కారణం ఏమిటని ఆలోచిస్తే మనుషులముగా మనం వారిని గుర్తించకపోవటమే బలమైన కారణం. కనుక వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని బైబిల్లోకి వెళ్ళి మనం మరొకసారి చూడగలిగితే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనం చూడొకసారి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ ఉత్పత్తి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అన్నట్టు ఆదాము అనే మొదటి మనకి ఒక్కని నుండి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, నపుంసకులు కానివ్వండి, అంగవైకల్యం గల వారు కానివ్వండి, అనేక మంది నల్ల జాతి వారు కానివ్వండి, తెల్ల జాతి వారు కానివ్వండి, అనేక మందిని ప్రతి జాతి మనుషులను పుట్టించి అన్నాడు. అంటే ఆదాము నుంచి ప్రతి మనిషి పుట్టినప్పుడు ఆదాము ఎక్కడి నుండి వచ్చాడంటే ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్లరా మనకందరికి తెలిసిన రెఫరెన్స్ ప్రకారంగా లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం ప్రకారం ఆదాము దేవునికి కుమారుడు అని అవుతున్నాడు. అదే లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది. అయితే
ఆదాము దేవునిలో నుండి వచ్చినప్పుడు, దేవునిలో నుండి ఆదాము వస్తే ఆదాములో నుండి వచ్చిన ఈ ప్రపంచ మానవాళి అంతా ఎవరండి? ఆదాములో నుంచి వచ్చిన ప్రపంచ మానవాళి ఎవరు? ఒకసారి ఆలోచించాడు ప్రియమైన దేవుని వల్లరా. అంటే అందరూ దేవునిలో నుండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి నపంచకులుగా ఎలా పుట్టారు? ఆడవారుగా కాకుండా, మగవారుగా కాకుండా వీళ్ళ పుట్టడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తూ ప్రియమైన దేవుని వల్లరా, మనిషి యొక్క దేహం తల్లి గర్భములో నిర్మాణం అవుతున్నప్పుడు ఏముంది? స్త్రీలకు సరైన ఆహారం తీసుకోకుండా, సరైన ఆహారం తీసుకోకపోతే ఇమ్మోరల్ ఆమెకు కావాల్సినటువంటి లేదా దేహానికి కావాల్సినటువంటి హార్మోన్స్ బాడీలో అందకపోతే అంగవైకల్యంతో కొడతారు మీరున్న సైన్స్ ప్రపంచం చెప్పటం మనకు తెలుసండి. ఉదాహరణకు ప్రేమైన దేవుని వల్లగా ఒక ఇంటిని కట్టాలని మనం అనుకున్నప్పుడు ఆ ఇంటికి కావాల్సినటువంటి మెటీరియల్ ని ఇల్లు శక్తివంతంగా ఉండాలి అని అంటే అన్ని మెటీరియల్ సమానంగా సమకూర్చితే దాన్ని కట్టేవారు భద్రంగా స్వచ్ఛంగా కట్టి మనకు అందించగలరు. కానీ దానికి కావాల్సిన మెటీరియల్ సరిగా ఇవ్వకపోతే ఇల్లు బలంగా ఉండదన్న సంగతి మనకు అర్థమైతే, తల్లి గర్భములో పిండము తయారవుతున్నప్పుడు ఆమె తినవలసిన ఆహారం సరిగా లేకపోతే, ఎందుకంటే మనిషి తినే తిండి ఆదాము ఏదోను వనములో తినకూడని పండు తిని మంచి చెడ్డలు పెలుగునిచ్చే వృక్ష ఫలము తిని ఏ రోజైతే దేవుని చేత ఏదోను వనములో నుండి వెళ్ళగొట్టబడ్డాడో ఆ రోజు నుంచి తినటం అన్నది పెడుతుంది. అంతకు మునుపు దేవుడే పోషించేవాడు, దేవుడే పండించేవాడు, దేవుడే తినమని చెప్పేవాడు. దేవుడు పండించిన పంటను తింటూ ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆదాము గారు తినకూడని పండు తిని దేవునికి దూరం అయిపోయి ఏదోను తోటలో నుండి వెళ్ళగొట్టబడి తనకు నచ్చినట్టుగా తనకు నచ్చింది తింటూ ఆనాటి నుండి ఈనాటి వరకు మానవ ప్రపంచం తమకు నచ్చింది ఇది ఆరోగ్యంగా ఉంటుందా లేదా అన్న ఆలోచన చేసుకోకుండా నోటి రుచి కోసం తిని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్న మనుషులు ఎంతో మంది కనపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ అని తింటూ ఎంతో మంది గ్యాస్ ట్రబుల్స్ లేదా అనారోగ్యానికి గురై చివరికి ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వారు మనకు ఎంతో మంది కనపడుతున్నప్పుడు ఒక స్త్రీమూర్తి కూడా తన గర్భములో పిండం పెరుగుతుందన్న సత్యాన్ని గ్రహిస్తూ నిజాన్ని తెలుసుకుంటూ ఆమె తినవలసిన ఆహారం సరిగా తినకపోతే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో కానీ ఏదో ఒక లోపంతో పుట్టడం అన్నది జరుగుతుంది. సైన్స్ ప్రపంచం చెబుతున్న మాట. అయితే ప్రేమైన దేవుని వలన ఇలా లోపము వలన పుట్టిన నపంచకులకు కూడా అంగవైకల్యమైనది. తల్లి గర్భములో పెరుగుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ సరిగా అందక స్త్రీగానో పురుషులుగానో ఒకరిగా కావాల్సిన ఆ పిండం సరైన మెటీరియల్ అందక తల్లి గర్భములోనే పురుషునికి స్త్రీ యొక్క లక్షణాలు పడుతూపోయింది. ఇలాంటి లక్షణాలతో భూమి మీద పుట్టడం వలన వాళ్ళు నపంచకులుగా మారిపోయారు. అయితే ప్రేమైన దేవుని వలన తల్లి తినే ఆహారంలో సరైన పదార్థాలు అందక తల్లి గర్భంలోనే ఈ లక్షణాలతో భూమి మీద పుట్టినటువంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎవరి సంతానం వస్తారు? మీరు ఆలోచిస్తే మనం ఇందాక చదువుతున్నాడు దేవుడు ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద పుట్టించాడు. ఆ ఆదాము ఎక్కడి నుండి కాదు, సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుని గర్భములో నుండి వచ్చాడు. అయితే ప్రేమైన దేవుని వలన మరి దేవుని గర్భముల నుండి వచ్చిన ఆయనలోను వారిలోను ఉన్నది ఎవరి ఆత్మ తండ్రి వారిలో కూడా ప్రేమైన దేవుని వలన ఎవరి ఆత్మ ఉంది అని ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడొచ్చు.
ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవడు ఏమన్నాడండి? పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు అన్నాడు. అంటే భూమి మీద పుట్టిన ఆదామును మొదలుకొని, మొదట పుట్టినటువంటి ఆదామును మొదలుకొని ఈనాటి వరకు పుట్టిన పుట్టపోతున్న ప్రతి మనిషిలోనూ ఉన్నది ఎవరో తెలుసండి? తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నవాడు అన్నాడు. అంటే నపుంసకులలో కూడా దేవుని యొక్క ఆత్మ దేవుని గర్భములో నుండి వచ్చారు గనక వాళ్ళలో కూడా ఉన్నది ఎవరి ఆత్మ తెలుసండి? దేవుని యొక్క ఆత్మ. అంటే వీళ్ళు కూడా దేవునికి పిల్లలు. అంటే దేవునికి పిల్లలు అయినప్పుడు, దేవుని పిల్లలు అయినప్పుడు దేవుని రాజ్యానికి వారసులు ఎందుకు చెప్పండి? అంటే దేవుని గర్భముల నుండి వచ్చినటువంటి నపుంసకులను మానవ సమాజం గుర్తింపక, ప్రభుత్వం వారు గుర్తింపక, ఇలా ఎంతో మంది కుటుంబం వారు గుర్తింపక, వీళ్ళు కూడా దేవుని నుండి వచ్చిన వారే, దేవుని గర్భముల నుండి భూమి మీదకి వచ్చిన వారేనన్న సత్యాన్ని తెలుసుకోక అవమానపరచడం ఎంతవరకు న్యాయమో మీరు ఒకసారి ఆలోచించడం ప్రేమైన దేవుని వల్ల. అంటే వాళ్ళలో ఉన్నది కూడా ఆత్మే. ఏమండి మనిషి బ్రతుకుతున్న విధానం ఏమండి దీని అర్థం ఏంటంటే మనిషి బ్రతుకుతున్నాడు అని తెలియటానికి మన దేహం మన కదలిక, అలాగే మన చేతులు కదిలించటం కానివ్వండి, కాళ్ళు కదిలించటం కానివ్వండి, మన కళ్ళతో చూస్తున్నాం అని తెలియటం కానివ్వండి, దీన్ని నడిపిస్తున్నది ఎవరు అని అంటే ఆత్మ అని అంటాం. ఈ ఆత్మను గుర్తి ఈ ఆత్మ ఉంటేనే నడుస్తుంది అని మనం అనుకుంటే దేవుడు ఆత్మను గుర్తి దేవుడు యోహాను సువార్త 6:63 చెప్పిన మాటలు మీరు ఒకసారి చూడండి. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము జీవింపజేయుతున్నది అన్నట్టు. ఏమండి ఆత్మే జీవింపజేయుతున్నది అన్నట్టు. అంటే దేవుడు ఆత్మ గనక, ఆత్మ ప్రతి మనిషిలోనూ ఉంది గనక, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు గనక మనం మనిషిని గౌరవించవలసింది దేన్ని బట్టో తెలుసండి? ఆత్మను బట్టండి. శరీరం ఎవరు ముందు మనం మాట్లాడుతున్నట్టుగా తల్లి సరైన పదార్థాలను తినక, మిగిలిన అందించక, సరైన లక్షణాలు లేదా స్త్రీగానో పురుషుగానో పుట్టలేక ఇలా ఒకరికి ఒక లక్షణాలను పడుచూపేమో కానీ ప్రేమైన దేవుని వల్లరా ఆత్మ మాత్రం అందరిలోనూ ఉంది. ఆత్మే జీవింపచేయుతున్నది, వారిని జీవింపచేయుతున్నది ఆత్మే, మనల్ని జీవింపచేయుతున్నది ఆత్మే. ప్రపంచంలో బ్రతికి ఉన్న ప్రతి మనిషిలోనూ ఆత్మే నడిపిస్తున్నప్పుడు, ఆత్మే ఉన్న జీవింపచేస్తున్నప్పుడు ఆత్మను బట్టి గౌరవించి, ఆత్మను బట్టి మనం ఆలోచించగలిగి దయగల మాటలను, దేవుని యొక్క దయగల మాటలను వారికి తెలియజేస్తే వారి హృదయము సంతోషంగా ఉండి నిజంగా దేవుడు మమ్మల్ని గుర్తిలా ఆలోచించాడన్న విషయాన్ని తెలుసుకుంటే ప్రేమైన దేవుని వలన దేవుడు వారు దేవుణ్ణి దూషించకుండా దేవుని యొక్క గొప్ప ప్రేమను వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ప్రేమైన దేవుని వలన వాళ్ళు మనం కూడా ఎంతో మంది అజ్ఞానంలో ఉన్న వారికి సర్వేశ్వరుడైన దేవుని గురించి తెలియచేసిన వారు అవుతాం. కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా లాగి దేవుని వైపు నడిపించిన వారుగా మనం అవుతాం. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వలన నపుంసకుల్లో ఉన్నది కూడా దేవుని ఆత్మ అంటే వాళ్ళు కూడా మనతో పాటు దేవుని రాజ్యానికి హక్కుదారులే. ఇలా హక్కుదారులని తెలియచేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటను మీరొకసారి జాగ్రత్తగా బైబిల్లో చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల మత్తయి సువార్త 19వ అధ్యాయము
19:17 మత్తయి సువార్త 19:12 తల్లి గర్భము నుండి నంపూసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నంపూసకులుగా చేయబడిన నంపూసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నంపూసకులుగా చేసుకొని నా నంపూసకులను కలరు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల తల్లి గర్భములను నపుంసకులుగా ఎలా పుట్టారు అంటే సరైన పదార్థాలు వారికి అందక తల్లి గర్భముల నుంచి నపుంసకులుగా పుట్టారు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడుతూ ఏమండి మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు అన్నారు. ఏమండి మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటల్లో దేవుని వలనే పుట్టారు, దేవునిలో నుండే పుట్టారు. ఈ భూమి మీద మనిషి బ్రతుకు విధానంలో వారు తినే ఆహారం సరిగా లేక కొన్ని కావాల్సిన పదార్థాలు వాళ్ళకి అందక ఇలా అంగవైకల్యంతో పుట్టారు అని అనుకుంటే మరి వీళ్ళు తల్లి గర్భంలో నుంచి పుట్టిన వారు అని మనకు అర్థమైతే ఏమండి తర్వాత మాటలో మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు అని మనకు గుర్తుపెట్టుకుంటాం. మరి వీళ్ళెవరు? ఆ తర్వాత దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై తమ్మును తాము నపుంసకులుగా చేయబడిన వారు కలరు, చేసుకున్న వారు కలరు. వీళ్ళెవరు, ఎలా చేసుకున్నారో అని బైబిల్లో మనం వెళ్ళి చూడాలి అని అనుకుంటే ప్రేమైన దేవుని వల్ల మరొకసారి యేసుక్రీస్తు అక్కడ ఆలస్యం అయితే మనం అందరం జీవించుంటే ఇప్పటి వరకు తల్లి గర్భములో ఎలా నపుంసకులు పుట్టారో అని మాత్రమే మనం ఆలోచించాం. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఎవరు? దేవుని రాజ్యం నిమిత్తమై నపుంసకులుగా చేసుకున్న తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వారెవరు? అసలు వీళ్ళు ఎందుకు దేవుని రాజ్యానికి అర్హులా కాదన్న విషయం మరొకసారి అండి. ఇంకా 3 రోజులండి, ఇంకా 3 రోజులు. కానీ మరొకసారి ఈ మాటల గురించి మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. కనుక ఇప్పటి వరకు విన్న చదివిన మాటలు మీరు దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయగలిగితే ఏమంటే ఎక్కడైనా నేను ఏమైనా పొరపాటుగా అపార్థాలు తీసుకుని చూసుకుంటూ కూడా దయచేసి ఏమంటే తెలియజేయగలను తెలియజేస్తూ ఏమంటే జాగ్రత్తగా బైబుల్ని పరిశీలించి సత్యవాక్యాన్ని సవివరంగా తెలుసుకొని ఏమంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన ప్రతి మనిషి దేవునిలో నుండి వచ్చిన వాళ్ళన్న సత్యాన్ని గ్రహించి వాళ్ళను కూడా ఆత్మ సంబంధంగా ప్రేమించడానికి మనం ప్రేమను పంచగలిగితే దేవుడు దేవుని యొక్క గొప్ప ప్రేమ ఆయన దయగలిగిన మాటలు తెలియచేసుకోవాలంగా మనం. కనుక ఈ మాటలు మన మనసులో భద్రపరుచుకొని దేవుణ్ణి మహిమపరిచే వారుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నానండి. మంచిదండి, తల్లి వంచండి, ప్రార్థన చేసుకుని కోరికను ముగించుకుందాం. మరొక రోజు అండి, ఈ రోజు రేపు కాకపోయినా ఇంకో రోజు కానివ్వండి. మరి మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారెవరో ఆలోచిద్దాం. మంచిదండి, కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకొని మిగతా సమయాన్ని దృష్టిలో వరకు దయగలిగిన మా కన్న తండ్రి మీకు వందనాలన్నా. తండ్రి మీ కృపతో మీ పిల్లలకు మీ మనసులోని మాటలను చెప్తాను. విన్న మీ పిల్లలు విన్నట్టుగా చూస్తున్న మేము చూస్తున్నట్టుగా జీవించే జ్ఞానాన్ని చూస్తున్న మాకు ప్రసాదించమని వేడుకుంటూ మరి ముఖ్యంగా తండ్రి మీ వలన ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టాడన్న సత్యాన్ని మీరు రాయించిన జీవగ్రంథంలోని మాటల ద్వారా తెలుస్తుంది. మరి నపుంసకులు కూడా ఈ భూమి మీద మీ ఆత్మతోనే పుట్టారన్న సత్యాన్ని మీ పిల్లల ఎదుట ఉంచండి. కనుక మేమందరం మీ ఆత్మను పంచుకున్న వారముగా మీరు మా అందరిలో నివసిస్తున్నారన్న సత్యాన్ని మీ పిల్లల ముందు ఉంచాం. కనుక మేమందరం గ్రహించి మీ యందు భయభక్తులు కలిగి జీవించగలిగే జ్ఞానాన్ని చెప్పుకుని మా అందరికి ప్రసాదించమని కోరుకుంటూ తండ్రి మీ మాటలు విన్న మీ పిల్లలందరి హృదయాలలో మీ మాటను ఫలించుతూ ఉంటూ మీ కొరకు జీవించే జ్ఞానాన్ని చెప్పుకుని ప్రసాదించమని కోరుకుంటూ అలాగే తండ్రి ప్రతి ఉదయం మిమ్మల్ని గణపరచాలని మీ నామాన్ని విస్తరింప చేయాలని ప్రయాసపడుతూ ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సునలవన గారిని ఆయన ఆస్థాపనలో ఉన్నటువంటి పెద్దలందరినీ మీ కృపలో భద్రపరుస్తూ కాపాడుతున్నందుకు మీ కొందరములు చెల్లిస్తూ వారికి కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ అదేవిధంగా తండ్రి ప్రతి ఉదయం ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని గణపరుస్తూ కూర్చున్నటువంటి సహోదరులందరికీ కూడా కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి కాపాడమని కోరుకుంటూ మరి తండ్రి ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్టయితే మీకు ఇష్టమైతే మీకు స్వస్థతపరచమని కోరుకుంటాం.
మీ పని నిమిత్తం ప్రయాసపడుతున్న మీ పిల్లలందరినీ పేరును జీవించి ముందుకు నడిపిస్తున్నందుకు మీ పదనములు చెల్లిస్తూ వారికి కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతాం. మీ మాటను ప్రపంచానికి అందించుటకు ప్రయాసపడినటువంటి మీ కుమారుడు జైశల్ గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటాం. యేసుక్రీస్తు పేరటై ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.